అందరికీ నమస్కారం. మంగళగిరి పాత మిద్ది సెంటర్కి వచ్చాము. నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేశాము, లాస్ట్ టైం గెలిపించుకోవటం టీడీపీని అని, ఈసారి అందరము టీడీపీని గెలిపించాలి మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నామని చెప్పి ఇక్కడ లోకల్లో అందరూ ప్రజలందరూ అంటున్నారు. ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను, 13వ తారీఖు మీ ఓటు అమూల్యమైంది. ఎవరు మిమ్మల్ని ప్రలోభపెట్టరు, ఏమి చేయట్లేదు. ఏంటంటే మీ ఓటు మీరు వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. సో మీరు ఎవరు డెవలప్ చేశారో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే. హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు. అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు, అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకనే మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు టీడీపీకి ఓటేసి గెలిపించండి. కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. అందరికీ నమస్కారం. 13th రోజున నంబర్ 3 నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి. అండ్ పెమ్మసాని గారికి నంబర్ 2 పార్లమెంట్కి ఓటేసి గెలిపించండి. అందరికీ నమస్కారం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారి ప్రచారం సందర్భంగా ఈరోజు మేము కుటుంబ సభ్యులందరూ కూడా గత 3 రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా ప్రజల స్పందన లోకేష్ వైపే ఉంది. అండ్ తప్పకుండా మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు తప్పకుండా గెలుస్తారు. మీ అందరికీ తెలిసిన విషయం, అలాగే మరీ ఒకసారి గుర్తు చేస్తాను. గత 5 ఏళ్ళుగా అధికారంలో లేకపోయినా, లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కాకపోయినా ఎన్నో అభివృద్ధి పనులు ఆయన శ్రీకారం చుట్టారు. వైద్య, విద్య, అలాగే వేరే రకాలుగా పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సొంత నిధులతో కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా రూపురేఖలు మార్చి మంచి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా మీ యొక్క మద్దతు అందరికీ కూడా లోకేష్ గారికి ఉంటుందని మేము భావిస్తున్నాం. అండ్ మంచి మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి 2 ఓట్లు కూడా సైకిల్కి వేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. సైకిల్ What the?